చూసారా నా హెయిర్ స్టైలు? ఎంత బావుంది కదా! మీకెలా ఉందో గానీ, అబ్బా! నేనైతే అద్దంలో చూసుకొని ఎంత మురిసిపోయానో. ఆ తర్వాత వీడియోలు చూసుకుంటూ, అబ్బా! అసలు ఎన్ని సార్లు ఈ వీడియో చూసానో నాకే తెలీదు. అసలెలా జరిగిందంటే, అమెరికాలో విశేషాలన్నీ చూస్తూ, ఓ రోజు అమెరికాలో మాల్ ఎలా ఉంటుందో చూద్దామని బయలుదేరా. బోలెడంత షాపింగు చేశాను. అలాగే బోలెడన్ని వీడియోలు రేట్లతో సహా తీసిపెట్టా మీకోసం. ఆ షాపింగ్ వీడియో తర్వాత చూపిస్తా గానీ, ఇది మాత్రం నా సంతోషం ఆపుకోలేక మీతో షేర్ చేసుకుందామని వచ్చేసా. మాల్‌లో ఇలా నడుస్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ ఉన్నాయి గదా! చిన్న చిన్న షాప్స్ లాంటివి. అలాంటి చోట కొన్ని ఇంట్రెస్టింగ్‌వి కనిపించినియి. ఏంటా అని ఆగిపోయి చూసా. అన్నీ జిల్ జిల్, జిగా జిగా అంటున్నాయి. పార్టీ వేర్ క్లిప్స్ అన్నమాట. బావున్నాయి. కానీ తర్వాత అర్థమైంది ఇవన్నీ హెయిర్ క్లిప్స్ అని. నాకంత జుట్టెక్కడిది హెయిర్ క్లిప్పులు వాడడానికి. కాకపోతే నేను బ్రూచెస్ ఉన్నాయేమో చూద్దామని వచ్చా. బ్రూచెస్ అంటే డ్రెస్‌కి లేదా కోట్‌కి పెట్టుకుంటారు. అవే మన శారీ పిన్స్‌గా కూడా వాడుకోవచ్చు. అందుకని ఆ ఇంట్రెస్ట్‌తో ఇక్కడ అన్నీ వెతికేసా. ఇదిగో ఇదేమో ముడి పిన్నులా ఉంది. బావుంది కదా! ఇవన్నీ యూజ్ చేస్తూ పక్కనే ఒక శాంపిల్ పెట్టారు. చూపిస్తా చూడండి. అవి ముడి పిన్నులనుకున్నాను కానీ ముడికి వాడారు, తలకి వాడారు. అంటే సైడ్‌కి గుచ్చొచ్చనమాట. ఇవి మామూలు హెయిర్ క్లిప్సు అన్నీ కలిపేసి భలే అరేంజ్ చేశారు కదా! అబ్బా! ఎంత బావుంది కదా ఇవన్నీ! మా ఇంట్రెస్ట్‌ని చూసి అక్కడే ఉన్న సేల్స్ గర్ల్ వచ్చింది. అక్కడ ఇందాక మనం చూసిన హెయిర్ క్లిప్స్ పైనే సవరాలు వేలాడేసున్నాయి. సవరాలున్నాయేంటబ్బా! ఇదేంటి అని అడిగాం. అవి నేచురల్ హెయిర్ అంటే హ్యూమన్ హెయిర్‌తో చేసిన హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ అంట. అంత స్టైల్‌గా హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ అని చెప్పారు కానీ మన సవరాలే. కాకపోతే లోపల సవరాలకి తాడులాగా ఉండేది. ఇదేమో వైర్‌లాగా ఉంది. మన సవరాలకి జడ వేసుకోవడానికి 3 పాయలుంటాయి కదా! ఇది కూడా అంతే. ఇదేమో 2 పాయల్లాగా ఉంది. ఆ వైర్‌ని ఇటు అటు తిప్పి ఇలా చేసి నాకు పెట్టేసింది. అసలు చూస్తూ ఉండగానే ఒక్క సెకండ్‌లో పెట్టేసింది. అస్సలింక నా ఆనందం చెప్పాలి. అబ్బా! ఇంత జుట్టు అసలైతే నాకు మాటలు లేవు. ఎంత, ఎంతంటే ఎంత హ్యాపీ ఫీలయ్యానో. జుట్టంటే ఎవరికిష్టం ఉండదు కదా! నా ఎక్సైట్‌మెంటు, ఆనందం చూసి వద్దన్నా అక్కడున్న హెయిర్ క్లిప్సు, పిన్సు అన్నీ పెట్టి డెకరేట్ చేసింది. చాలా ఓపికగా పెట్టింది అన్నీ. ఎలా ఉంది ఈ హెయిర్ స్టైలు? నేనైతే సూపర్ డూపర్ ఎంజాయ్ చేశా. ఇది ఒకటి. ఇంకొకటి గూడా చేసింది. అది చూపిస్తా. దీని రేటు $50 చెప్పింది. కొనేసుకుందామని బాగా టెంప్ట్ అయిపోయాను. ఏదైనా కొనే ముందు 100 సార్లు ఆలోచిస్తాం కదా! అలాగే ప్రాక్టికల్‌గా ఆలోచించా. ముందైతే ఇది పొడుగ్గా సవరంలా ఉంది. ఆమె 2 సార్లు ఇటు అటు తిప్పగానే అది పొట్టిగా ఇలా అయిపోయింది. షాపు వాళ్ళంటే ప్రాక్టీస్ మీద చకచకా చేసిచ్చేస్తారు. కానీ మనం ఇంటికొచ్చిన తర్వాత జనరల్‌గా స్ట్రగుల్ అవుతూ ఉంటాం. అందుకే వస్తుందా రాదా అని అక్కడే ట్రై చేశా. సరిగా రాలే. ఆమేం చెప్పిందంటే నేను చేసిచ్చేస్తాను అలాగే వాడేసుకో అంది. ఓకే. ఐడియా బానే ఉందనిపించింది. షార్ట్ లిస్ట్ చేసి పక్కన పెట్టి, ఇంకా వేరే ఏమున్నాయా అని చూసా. ఇంకో రకం కూడా పెట్టింది. ఆవ్! ఎంత బావుందో! నా ఆనందం చూసి నవ్వకండి. ఏం చేద్దాం జుట్టంతా అంతిష్టం మరి. ఈ సెకండ్ టైప్ ఏమో చిన్న చిన్న స్ట్రిప్స్ లాగా ఉంది. ఒక్కొక్కటి సుమారుగా 2 ఇంచెస్ విడ్త్ ఉంది. అవి మన చిన్న పిల్లలు వాడే టిక్ టిక్ పిన్సో, టిక్ టాక్ పిన్సో అంటారు కదా! ఆ పిన్స్‌లా ఉన్నాయి. జస్ట్ మన తలకు పెట్టేసి ప్రెస్ చేసేయడమే. ఒక సైడేమో ఆమె పెట్టింది. రెండో సైడు నేనే ట్రై చేశా. ఇది ఒక్కొక్క స్ట్రిప్పు $15. ఇది ఇందాక దానంత అందం రాలేదనిపించింది. ఈ హెయిర్ కూడా ఫ్రెష్‌గా లేదు. ఆయిలీగా, ముద్ద ముద్దగా ఏదోలా ఉంది. అదీ కాకుండా ఒక్కళ్ళే పెట్టుకోవటం, వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా పెట్టుకోవడం కొంచెం కష్టమే అనిపించింది. నేను ఇలాంటి స్ట్రిప్స్ వాడితే కనీసం 10 అయినా వాడాలేమో వాల్యూమ్ కనిపించాలంటే. అదీ కాకుండా పెట్టుకోవడం ఈజీయే కానీ, మన హెయిర్ దానిపైన కవర్ అయిందా లేదా అని చెక్ చేయడానికి ఒక మనిషైతే కావాలి. నాకైతే కష్టమే. ఇంట్లో మా హస్బెండ్ ఎక్కువగా ఉండరు. ఉన్నా కూడా అతనికి సరిగా తెలీదు ఇలాంటివన్నీ.
అందుకే ఇంకా ఇదైతే వద్దనేసుకున్నాను. ఫస్ట్‌ది ఈజీగానే ఉంది. అది కొనేసుకుందాం అనుకున్నా. కానీ మళ్ళీ అనిపించింది, ఇంత చిన్న షాప్‌లోనే ఇన్ని వెరైటీస్ ఉంటే, ఇంక పెద్ద షాప్‌కెళ్తే ఎన్నుంటాయో. ఆ తర్వాత వెళ్ళా. ఒక పెద్ద షాప్‌కెళ్ళాను. ఆ షాపంతా విగ్స్, హెయిర్ ఎక్స్‌టెన్షన్సే. వాళ్ళు వీడియో తీయటానికి ఒప్పుకోలేదు కాబట్టి తీయలేదు కానీ, అసలది ఇంకో ప్రపంచం. అసలు అన్ని రకాల ఆప్షన్స్ అన్నీ ఉంటాయని అస్సలు తెలీదు నాకు. బోలెడన్ని తెలుసుకున్నా. బోలెడంత నాలెడ్జయితే వచ్చింది కానీ, ప్రాబ్లమేంటంటే అక్కడున్నవన్నీ అమెరికా వాళ్ళకి సెట్టయ్యే కలర్సు, కర్ల్సు, ఇండియన్ హెయిర్‌కి సెట్టయ్యేవైతే చాలా తక్కువున్నాయి. అందులోనూ నాకు సెట్టయ్యేవైతే అస్సలు లేవు. చాలా ట్రై చేశాను కొనుక్కుందామని కానీ, బ్యాడ్ లక్ అంతే. ఏం చేస్తాం? లాస్ట్‌కి మంచి మెమరీ అయితే మిగిలిపోయింది. అసలు ఈ వీడియో ఎన్ని సార్లు చూసుకున్నానో నాకే తెలీదు. మీకు తెలుసా ఇలాంటి ఎక్స్‌టెన్షన్స్ ఇలా ఉంటాయని? ఈ వీడియో ఎలా అనిపించింది? నా హెయిర్ స్టైల్ ఎలా ఉందో గూడా కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తా.